ఆ కారు నడిపింది షకీల్ కొడుకే. ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం బోధని మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్ అని పోలీసులు అంతర్గత విచారణలో తేలింది. ఇక్కడ ఆయన సస్పెండ్ కూడా చేశారు. ఇక్కడ రైట్ గా గంగారావా ఆయన పేరు ఏదో ఉంది కదా. ఇక్కడ పంజగుట్ట పోలీసులు ఇక్కడ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఉన్నాడు కదా. షకీల్ మటన్ షాప్ షకీల్ ఉన్నాడు. అప్పుడు తిన్మార్ మల్లన్న నిన్ను తుకుడా తుకుడా ఆ షకీల్ కొడుకు ఏం చేసిందంటే అప్పుడు అతని మీద షకీల్ మీద కూడా ఇక్కడ కేసు అయింది. కేసు బుక్ చేసినాం ఆ రోజే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే షకీల్ కొడుకు రాత్రి 1కి నిద్ర లేచి తెల్లారి దాకా తిరిగే బ్యాచ్ ఇది. ఈ తిరిగి ఏమైంది, తిరుగుడు అలవాటుతోని గతంలో ఓసారి జూబ్లీ హిల్స్ లో కూడా ఈయన కొడుకే ఇదే సోహైలు వాహనం తీసుకొని హంగామా చేసిండు. దాని మీద ఎమ్మెల్యే స్టిక్కరో ఎంపీ స్టిక్కరో ఉండే, అది మీ అందరికి తెలిసిందే. పేరు పెట్టేసి అప్పుడు కేసు ఫ్రెండ్ మీద నెట్టేసిండు. ఇప్పుడేమో ఇంట్లో పని ఏమైందంటే ఈ షకీల్ కొడుకే కారు నడుపుకుంటా పోయి ప్రగతి భవన్ బాగా తాగిరేమో ప్రగతి భవన్ ముంగట మబ్బుల 3 గంటలకు గేటును గుద్దిరు. అది గేటును గుత్తే ప్రగతి భవన్ అన్న ప్రజాభవన్. ప్రగతి భవన్ అనేది గతంలో ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్. అయితే గేటును గుత్తే గేట్ ఇరిగిపోయింది. అప్పుడే పంజగుట్ట పోలీసు వాళ్ళు వచ్చారు. పంజగుట్ట పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకొని పోయారు. పంజగుట్ట పోలీసు వాళ్ళకి పోరాడు ఏం చెప్పిండంటే నేను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకునని చెప్పిండు. చెప్పంగానే వాళ్ళ నాయనకు ఫోన్ చేస్తే ఇక మా పోరాన్ని ఇడిచిపెట్టు, మా ఇంట్లో పని మనిషిని పంపిస్తున్నా, వాడే కార్ డ్రైవింగ్ నడిపించిండు అని చెప్పి వాని మీద కేసు బుక్ చేయగానే మంచి సార్ అన్నాడు ఆ ఎస్ఐ ఎవరు సిఐ అనగానే ఈ పని మనిషిని నీడికి పంపిరు. ఈ పోరాన్ని తీసుకొని పోయారు. అది పోరాన్ని తీసుకొని తప్పు చేసినోడే ఈయన షకీల్ కొడుకు. ఇంట్లో పనిచేసే పోరాన్ని తీసుకొచ్చి నేనే కారు నడిపినా అని చెప్పి వాంతో డ్రామా కట్టించారు. ఇది అంతర్గత విచారణలో తేలిన తర్వాత ఈ సిఐ డ్రామా ఆడితే ఈ సిఐని డీసీపీ ఎంక్వైరీలో ఇతడు తప్పు చేసిండు, విచారణ తప్పుదో పట్టిస్తుందని సిఐని సస్పెండ్ చేశారు. అయితే విషయం ఏంటంటే డీసీపీ గారు అలాగే సిపి గారు హైదరాబాద్ సిపి గారు ఎవరైతే ఉన్నారో మీకు ఒక మాట సార్, ఇప్పుడు విచారణను తప్పుదో పట్టించడం నేరమే, ఆధారాలు మాయం చేయాలనుకోవడం నేరమే. మరి ఇటువంటి సందర్భంలో ఓ సస్పెన్షన్ చేస్తే ఎట్లా? అతని మీద పలు సెక్షన్ల మీద కేసులు పెట్టాలి కదా సిఐ మీద. ఆ సిఐ మీద కేసులు పెట్టి ఆ సిఐని కూడా ఆ లిస్టుల జాబితాలో చేర్చాలి కదా. మీరు ఎందుకు చేర్చట్లేదు? పోలీసులకు ప్రత్యేకంగా ఇంకేమైనా సెక్షన్లు చట్టాలు ఉన్నాయా? లేవు. ప్రజలకు నమ్మకం కలగాలంటే ఆ తప్పు చేసినటువంటి సిఐ మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించండి. అది నిజాయితీ. ఈ పోలీస్ ఆయన తప్పు సస్పెన్షన్ అంటే ఏం లేదు. సస్పెన్షన్ 4 రోజులు ఇంటికాడు ఉంటాడు భార్య పిల్లలు. సస్పెన్షన్ అంటే అది ఏంటంటే ప్రమోషన్ లెక్క. చాలా మంది ఏమనుకుంటారు భార్య ఎన్ని రోజులు తిరుగుతావు, పో భార్య పిల్లల దగ్గర పో, 4 రోజులు ఎంజాయ్ అయిపో, అదే కథ. దయచేసి ఆ పోలీస్ అధికారి పైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి. అధికారం పోయిన తర్వాత కూడా గతాధికార పార్టీకి కొమ్ము కాసేలాగా ఉన్నాడంటే అతను ఎంత డేంజరో అర్థం చేసుకోండి. సిపి గారు ఆ సిఐ గారి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సిందే. లేకపోతే మరి మేము కూడా కొడతాం సారీ అంటే ఓకేనా? మరి ఏ సెక్షన్లు వర్తించాయా? అంతే కదా. కాబట్టి అట్లా కాదు.